పండు మిర్చి గోంగూర పులుసు తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. పండు మిర్చి గోంగూర పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఉప్పు, పసుపు, బియ్యం పిండి, పండు మిర్చి పేస్ట్, నూనె, తాలింపు గింజలు, చింతపండు పులుసు, బెల్లం, పండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంకా ఏం వెజిటబుల్స్ వేయక్కర్లేదు. గోంగూర పులుసు అలాగే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు. సో తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు. నేను పండుమిర్చి, ఎర్రమిర్చి మనం పోపులో వేస్తాం కదా, అలా కాకుండా పండుమిర్చి స్లిట్ చేసి ఇలా పెట్టాను అనమాట. ఇవి వేయించుకుంటాం. ఓకే, నిజంగా మీరు అన్నట్టు నేను ఎప్పుడు గోంగూరని పచ్చడి ఇలా తింటాం, లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్లో మిక్స్ అయినప్పుడు తినటం. పండుమిర్చి కలపరు. పండు మిర్చి గోంగూర విడిగానే ఉంటుంది. పచ్చడి ఉంటుంది కదా, పచ్చడి ఉంటుంది. గోంగూర పండు మిర్చి పచ్చడి అది తిన్నాం. ఇప్పుడు సీజన్ కదా, ఈ పండు మిర్చి అలానే గోంగూర ఇవన్నీ ఇప్పుడు ఫ్రెష్గా వస్తూ ఉంటాయి ఈ సీజన్లో. చూస్తే టెంప్టింగ్గా ఉంటుంది. మీరు గోంగూర ఇష్టమా బాగా? చాలా గోంగూర పచ్చడి చేసి పిల్లలకి పంపిస్తూ ఉంటాను, అందరికి ఇస్తుంటాను, అదే పని. ఓకే ఓకే, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ మనం తాలింపులో వేసే గింజలు అన్నీ కొంచెం ఆయిల్ వేడెక్కాక వేస్తే మంచి సువాసన వస్తుంది అనమాట. వేడెక్కింది. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసినవి కొంచెం ఎక్కువ వేస్తున్నాం మనం. మొత్తం వేసింది. ఉల్లిపాయ, గోంగూరకి వెల్లుల్లిపాయల కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. ఓకే, ఉల్లిపాయల బదులు వెల్లుల్లి వేసాము. సో మనకి ఆయిల్లో బాగా ఇవి వేగే. టమాటోలను మిరపకాయలు వేయండి. ఫస్ట్ ఇవేనా? వేసేయండి. ఇవి ఇలా బారు ముక్కలుగానే కట్ చేయాలా? నేను అలా చేస్తాను. ఎవరికి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఎవరికైనా మిరపకాయ తినాలనిపిస్తే అలా కూడా తినొచ్చు. నెక్స్ట్ టమాటాలు. వేద్దామా? వేసేయండి, గోంగూర వేసేయండి. పండు మిర్చి గ్రైండ్ చేసి పెట్టాను అందులో. దీనిలో ఇప్పుడు పసుపు వేయాలా? పసుపును పండుమిర్చి పేస్ట్. రెండు పండుమిర్చి మనం పేస్ట్ చేసుకున్నాం. కొంచెం పసుపు వేసేనా? మొత్తం వేసాడు. కారం వచ్చింది, అందుకే మనం చింతపండు కూడా వేస్తున్నాం. కారం ఎక్కువ డామినేట్ చేయకుండా. మీరు నీళ్ళు పోసాక చింతపండు వేసుకోవచ్చు. మీరు 2 స్పూన్ చింతపండు, ఉప్పు. ఇక్కడ నేను బియ్యం పిండి పెడతాను కొంచెం. ఓకే, ఫస్ట్ నీళ్ళు. ఇదిగో 2 స్పూన్లు వేయండి. ఒక 2 స్పూన్స్ చింతపండు గుజ్జు. తగినంత వేసేదిన. చిన్న బెల్లం ముక్క ఇస్తున్నాను. ఉడకని వేళ కొద్దిగా మూత పెట్టి ఉడికించేసేయండి. సో ఒక 2 నిమిషాలు ఉడికింది కదా. బియ్యం పిండి ఎక్కువ పెడితే థిక్నెస్ వచ్చేస్తుంది కదా, కొంచెం నీళ్ళు వేసి పెట్టండి. అలా ఓకే, గరిట పక్కన పెట్టేసి అయిపోయినట్టే కదా. రేణు గారు, పండుమిర్చి గోంగూర పులుసు రెడీ. సో నేను టేస్ట్ చూసి ఎలా ఉందో ఇప్పుడు మీ అందరికి చెప్పేస్తాను. ఒక క్షణం. అరిటాకు ఏర్పాట్లు మాత్రం మామూలుగా చేయరు. అన్నంలో ఒక ముద్ద అలా టేస్ట్ చూస్తా.
సో ఇప్పుడు ఇలా కూర వేసుకొని కారం ఎక్కువగా అనిపిస్తుందా? మీరు అన్నట్టు పులుపు తగ్గ కారం కాబట్టి ఎక్కడ కారం ఎక్కువ అవ్వలేదు. అలానే కొంచెం బెల్లం ముక్క వేశారు కదా, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. పండు మిర్చి గోంగూర పులుసు టేస్ట్ అదిరిపోయింది అసలు. నేను తింటుంటేనే మీకు అర్థమవుతుంది కదా, మీకు కూడా నోరూరుతుంది కదా. ఎందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పండు మిర్చి గోంగూర పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఉప్పు, పసుపు, బియ్యం పిండి, పండు మిర్చి పేస్ట్, నూనె, తాలింపు గింజలు, చింతపండు పులుసు, బెల్లం, పండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు. పండు మిర్చి గోంగూర పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత బారుగా కట్ చేసుకున్న పండు మిర్చి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి అవి కూడా మగ్గిన తర్వాత గోంగూర ఆకు వేసుకోవాలి. గోంగూర ఆకు కొద్దిగా వేగిన వెంటనే కొంచెం పసుపు, పండు మిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి నీళ్లు పోసుకొని తర్వాత దానిలో ఒక 2 స్పూన్స్ చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడినంత ఉప్పు, ఒక బెల్లం ముక్క వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు పులుసుని బాగా ఉడికించుకోవాలి. దించిపోయే ముందు ఒక బౌల్లో బియ్యం పిండిలో కొద్దిగా నీళ్లు కలుపుకొని ఆ మిశ్రమాన్ని దానిలో వేసి పులుసు బాగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పండు మిర్చి గోంగూర పులుసు రెడీ.